చేతన్ మీడియా మరియు ఎంటీవీ 33 న్యూస్ వారి తరపున మన కాలనీ వాసులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నిన్న జరిగినటువంటి మన కాలనీ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల్లో 62 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించినందుకు మన కాలనీ వాసులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం గతంలో చేసుకున్న మాదిరిగానే 5 కోట్లతోని ప్రతి గల్లీలో సీసీ రోడ్ కానీ, డ్రైనేజ్ కానీ, మంజీరా లైన్ కానీ, కొత్త ట్రాన్స్ఫార్మర్ వేయడంలో కానీ ఇప్పటివరకు నాకు సహకరించి కనివిరియని రీతిలో అభివృద్ధి చేయడంలో నన్ను ప్రోత్సహించేందుకు మరియు ఎల్లవేళలా మీకు రుణపడి ఉంటానని, అంతేకాకుండా భవిష్యత్తులో కూడా మీ సహకారం ఇలానే అందిస్తే కాలనీని మరింత అభివృద్ధి చేస్తానని తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల కాలంలో రాబోయే 2 సంవత్సరాల కాలంలో మన కాలనీలో మరీ ముఖ్యంగా ఉన్నటువంటి కమిటీ హాల్ భవనాన్ని ఇప్పుడున్న ఒక అంతస్తు పైన ఇంకొక 2 అంతస్తులు మరియు ఒక పెంట్ హౌస్ నిర్మించి కాలనీకి ప్రతి నెల ఒక 10,000 రూపాయల ఆదాయం వచ్చేలా ఏర్పాటు చేస్తానని, మరియు ఇంకొక ముఖ్యమైన విషయం, సీసీ కెమెరాలు మన కాలనీలో ఏర్పాటు చేయాల్సి ఉంది. దానికి సంబంధించి కొంతవరకు 1,50,000 రూపాయలు మన దగ్గర రెడీగా ఉంది. మిగతా మొత్తాన్ని కూడా త్వరలోనే వసూలు చేసి మన కమిటీ హాల్ భవనం పూర్తి కాగానే అందులో ఏర్పాటు చేస్తానని కాలనీ వాసులకు హామీ ఇస్తున్నాను. ఇంకొక ముఖ్యమైన సమస్య, రాబోయే ఎండాకాలంలో, వేసవికాలంలో విద్యుత్ వినియోగం ఎక్కువ ఉంటుంది. మన కాలనీలోని రోడ్ నంబర్ 9, 10, 11, 12, 13, 14 గల్లీలలో విద్యుత్ సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని ఈరోజు నేను వ్యక్తిగతంగా మన కాలనీ వాసుల సహకారంతో వెళ్ళి ఏఈ గారితో మాట్లాడి కొత్త ట్రాన్స్ఫార్మర్ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. దాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తామని ఏఈ గారు మనకు మాట ఇవ్వడం జరిగింది. తర్వాత రోడ్ నెంబర్ 20లో ఉన్న డ్రైనేజ్ సమస్యను కూడా ఈరోజే అధికారులను పిలిపించి వారితో సర్వే చేయించి ఈ 2-3 రోజుల్లోనే నేను ఇచ్చిన హామీలో ప్రప్రదమైన హామీ రోడ్ నెంబర్ 20లో ఉన్న డ్రైనేజ్ సమస్య. అందులో డ్రైనేజ్లో చౌకొచ్చి అది స్టక్ అయిపోయి వాటర్ ఫ్లో అనేది తగ్గిపోయింది. దానికి రేపటికి రేపే జెట్టింగ్ మిషన్తో రిపేర్ చేయించడానికి అధికారులతో మాట్లాడి సంప్రదింపులు జరిపి ఈరోజు వారిని పిలిపించి సమస్యను వివరించడం జరిగింది. ఇలా మీ ప్రోత్సాహం ఇలానే ఉంటే రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతాలు మన కాలనీలో చేసి చూపిస్తానని మీకు హామీ ఇస్తున్నాను. సంపత్ గౌడ్ గారు తన చేసిన అభివృద్ధే తనని గెలిపించింది. ఇంకా రాబో 2 సంవత్సరాలలో మన కమిటీ హాల్ను మరి ఇంకా వివిధ పనులు చేయడానికి అందరం మా అసోసియేషన్ తరఫున సందిగ్ధంగా ఉన్నాము. కాబట్టి అందరం కలిసికట్టుగా మీ సహకారం ఉంటే ఇలాగే అభివృద్ధి పనులు చేస్తామని చెప్తున్నాను.